రాహుల్ గాంధీ గారు, పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి యొక్క ఆశీస్సులతో మీ ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి మన సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం మీరు కష్టపడాలని ఒక కసితోటి మొన్న రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నటువంటి ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిగా మసకబారినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రతిష్టని నిలుపుకోవాలని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గత వైభవాన్ని తీసుకురావాలని పట్టుదలతో ఉన్నటువంటి కార్యకర్తలకి, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ పెద్దలకి, అనుబంధ సంఘాల అధ్యక్షులకి, ప్రియ మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల మొత్తం మీద ఒక ప్రతిష్టాకరమైన మీ గౌరవాన్ని పెంచడమే కాకుండా మళ్ళీ మేము మల్కాజ్గిరి నీకు మాత్రమే గెలిపించాము సునీతక్కని, మా గౌరవాన్ని మా అభివృద్ధిని మీరు చూడాలని చెప్పి అడిగేటటువంటి హక్కుని కల్పించేటటువంటి ఎన్నిక ఇది. మాకు గుర్తింపు లేదనే దానికి లేదు. ఈ ఎన్నిక మళ్ళీ మీరు ప్రూవ్ చేసుకునే దానికి అవకాశం వచ్చింది. మొన్న వివిధ కారణాలతోటి హైదరాబాద్ లో అసెంబ్లీ ఎన్నికల్లో మనం రిజల్ట్ చూపించలేకపోయామనే బాధ మీ కడుపులో ఉంది, మీ మనసులో ఉంది. ప్రతి కార్యకర్త కడుపు బగ్గ మండుతుంది. ఆ మంట చల్లాలని అంటే సునీతక్క గెలిపే దానికి కారణం అవుతుందని చెప్పి నీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. తర్వాత ఇందాక హనుమంతాన్ని అడిగారు, మేము ఎక్కువ జనాభా కలిగినటువంటి నియోజకవర్గాలు మాయి, భారతదేశంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి నియోజకవర్గం మాది. మీరందరి మాదిరిగా సంక్షేమాన్ని మాకు ఇస్తే మాకు సరిపోదు, మాకు అన్ని డబల్ కావాలని అడుగుతున్నారు. తప్పకుండా డబల్ కాదు, మీరు సునీతక్కని గెలిపించి ట్రిపుల్ తీసుకోండి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పదవులే కాదు, పదవులతో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి. ఈ హైదరాబాద్ నగరానికి మల్కాజ్గిరి నియోజకవర్గం తల్లి లాంటిది. ఈ నియోజకవర్గంలో అన్ని అవకాశాలు ఉన్నటువంటి, అన్ని ప్రాంతాల ప్రజలు కలిసిమెలిసి నివసించేటటువంటి నియోజకవర్గం. హనుమంతన్న చెప్తుడు, ఇది మల్టీ ఇండియా. అన్ని భారతదేశంలో ఉన్న అన్ని కులాలు, మతాలు, వర్గాలు మీ నియోజకవర్గంలో ఉంటాయి. కాబట్టి అందరినీ కలుపుకుపోగలిగినటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరి. అదే క్రిస్టియన్ ప్రజలు ఉన్నారు. పట్టుదలతోటి ముందు క్రమశిక్షణ ఉండాలి, కసి ఉండాలి. కసి ఉంటే రేవంత్ రెడ్డి మాదిరిగా పైకి రావచ్చు, రేవంత్ రెడ్డి గారి మాదిరిగా పదవులు అలంకరించవచ్చు. కసి లేకుండా, కోపం లేకుండా, ప్రతిష్ట లేకుండా మనం రాజకీయాల్లో ముందుకు రావాలి. ఆయన గారి రాజకీయ జీవితం చూస్తే నేను 2001లో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అదే విధంగా ఎంపీటీసీగా గెలిచారు, ఎమ్మెల్సీగా గెలిచారు, ఎమ్మెల్యేగా గెలిచారు, ఈ దైవత పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు, పిసిసి అధ్యక్షుడయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులతో, వాళ్ళ ఆదరాభిమానాలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారంటే ఆయన కఠోర శ్రమ ఉంది, ఆయన కష్టం ఉంది, ఆయన పట్టుదల ఉంది. ఆ రకంగా మనం కూడా ప్రతి ఒక్కరు ఆయన దృష్టిలో పెట్టుకొని మనం కూడా ముందుకెళ్ళాలి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుని నిర్దేశించేటటువంటి మల్కాజ్గిరి ఎన్నిక ఇది మీ అందరికీ గౌరవం, మీ అందరికీ ప్రతిష్ట. తప్పకుండా మైనంపల్లి గారు కానీ, మహేంద్రన్న కానీ, వేదిక మీద ఉన్నటువంటి మీ యొక్క అభిమాన నాయకులు హరివర్ధన్ రెడ్డి గారు కానీ, భూపతి రెడ్డి గారు కానీ, హనుమంత్ రెడ్డి గారు కానీ, మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా మీకోసం కష్టపడి పనిచేసేదానికి సిద్ధంగా. మొదటి పండితే కరెంటు కోపం విధించినటువంటి మహానుభావుడు, రైతు బంధు 10 సంవత్సరాలుగా పూర్తిగా ఇవ్వలేనటువంటి మహానుభావుడు, రుణమాఫీ చేయలేనటువంటి మహానుభావుడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని 100 రోజుల యొక్క వయసు లేనటువంటి పసి గుడ్డుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా 100 రోజుల్లోనే ఈ భారతదేశం ఆశ్చర్యపడేటట్టుగా సంక్షేమాన్ని అందించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు. ఈ సమస్యలు కూడా తప్పకుండా రైతు బంధు వేస్తాము, రైతు రుణమాఫీ చేస్తాము, 24 గంటలు కరెంట్ ఇస్తాము, ప్రజల్ని సంక్షోభంలో నుంచి సంక్షేమ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు చేసినటువంటి దోపిడీ వల్ల, మీరు చేసినటువంటి వికృతమైనటువంటి పరిపాలన వల్ల, విశ్వ
ఏరియా కూడా అన్ని ఉపయోగాలు చేసి శబాస్ అనిపించుకుంటాం తప్ప మీతోటి చించి అనిపించుకోమని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలు సునీతమ్మని ఆశీర్వదించండి అని చెప్పి మహేందర్ రెడ్డి గారి సేవలు మీకు ఎన్నో సంవత్సరాలుగా మీరు తీసుకుంటున్నారు. ఆ కుటుంబం ఈ రంగారెడ్డి జిల్లాకి అనుబంధం నిర్బంధం కలిగినటువంటి కుటుంబం అది. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని చెప్పి మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజల్ని, ముఖ్యంగా కుతుబుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల్ని, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ప్రార్థిస్తూ మీ అందరూ కూడా 40 రోజులు కష్టపడింది, మిగతా 4 సంవత్సరాలు కష్టపడేటటువంటి బాధ్యత ఒక పరంగా మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి పనిచేసేటటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దేశిస్తుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సెలవు తీసుకుంటున్నాను. మేడ్చల్ మల్కాజిగిరి ఇక్కడ ఈ కుత్బుల్లాపూర్కి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. పెద్ద ఎత్తున భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని కార్యకర్తలు, నాయకులు చాలా అసంపూర్తిగా కాకుండా సంపూర్ణంగా వాళ్ళు నిజంగా సపోర్ట్ చేస్తున్నారు. సంపూర్ణ మద్దతు ఉంది కాబట్టి హై మెజార్టీతో విన్ అవుతాం. ముఖ్యంగా చాలా వరకు గతంలో కూడా నేను అభివృద్ధి చేయడం జరిగింది. కుత్బుల్లాపూర్ ఏరియాలో మా ప్రభాకర్ గౌడ్ వైస్ చైర్మన్, ప్రభాకర్ రెడ్డి వైస్ చైర్మన్ ఉండే. తర్వాత ఇక్కడ గతంలో కూడా నేను 2 సార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 10 సంవత్సరాలు సేవ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి విలేజ్ చాలా మోస్ట్లీ అన్ని విలేజ్ తిరగడం జరిగింది. కొన్ని మిస్ అయ్యిండొచ్చు కానీ నాకు అవగాహన ఉంది. మెడ్చల్ కాన్స్టిట్యున్సీ, ఇంకా కుత్బుల్లాపూర్, ఇక్కడ కుక్కడపల్లి కొంత ఏరియా ఉండే, ఎల్బీ నగర్, ఇవన్నీ జెడ్పీ కంట్రోల్లో ఉండే కాబట్టి తప్పకుండా నాకు అవగాహన ఉంది. నేనేం నాన్ లోకల్ కాదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నా కాబట్టి నా సహకారం ఉంటుంది. ప్రజలు కూడా నన్ను గుర్తుపడతారు. ఇప్పటికీ కూడా రంగారెడ్డి జిల్లా వాళ్ళు ఫోన్ చేస్తారు నేను వికారాబాద్ వెళ్ళినా కూడా. కాబట్టి నేనైతే ప్రజలకి 100% సపోర్ట్ ఉంటా. ప్రజల మనిషి నేను, ఎట్లా ఎప్పుడైనా ప్రజల మనిషినే. మేము రేవంత్ రెడ్డి గారు నిజంగా గతంలో ఎంపీగా హైయెస్ట్ మెజార్టీ ఇచ్చి గెలిపించిండ్రు కార్యకర్తలు. వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఆయన ఇప్పుడు ఇక్కడ ఎంపీ అయినందుకే ఇప్పుడు సీఎం అయినారు కాబట్టి తప్పకుండా ఆయన ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ ఎక్కువ నిధులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా అదే ఆశతో ఉన్నారు. తప్పకుండా ఆయన నమ్మి మోసపోకుండా తప్పకుండా ఓట్లేసి గెలిపిస్తారు. తప్పకుండా ఆయన నమ్మి తప్పకుండా ఆయన ఆశలు అమ్ము చేయకుండా తప్పకుండా ఓటేసి హై మెజార్టీ ఇస్తామన్నారు. కాబట్టి నేను కూడా ఆయన నమ్మినందుకు నేను తప్పకుండా హార్డ్ వర్క్ చేస్తూ ప్రజలకు సపోర్టివ్గా ఉండి అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చడంలో ముందుంటా. ఇక్కడ కంటోన్మెంట్ సమస్యలు ఉన్నాయి. నేను గ్రామీణ ప్రాంతాల్లోనే అనుకున్నా. ఇక్కడ కూడా చూస్తే అన్ని ఇంటర్నల్ సీసీ రోడ్స్, ఇంటర్నల్ సైడ్ డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్, ఇంకా స్కూల్స్లో జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్లో మౌలిక సదుపాయాలు ఇవి అడుగుతున్నారు. మెయిన్ ఎడ్యుకేషను, ట్రాన్స్పోర్టేషను, హెల్త్, ఈ 3 డెవలప్ అయితేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టి తప్పకుండా మేము ప్రజలకు అందుబాటులో ఉండి మ్యాక్సిమం వాళ్ళు 100 సమస్యలు అయితే 100 కావు కదా, ఎవరైనా అన్ని చేయలేరు. కాబట్టి తప్పకుండా మ్యాక్సిమం నేనైతే చేసేది అందుబాటులో ఉండి సమస్యలు తీర్చడంలో ముందుంటా. ఇంకా ఎవరిని విమర్శించే స్థాయి నేను పెట్టుకోదలుచుకోలేను. నేను ఏం చేయబోతున్నా అనేది నేను చెప్తున్నా. ప్రజల్లో 2006 నుంచి నేను ప్రజల్లోనే ఉన్నా. ప్రజలు ఏ వచ్చినా కూడా సాల్వ్ చేస్తున్నాం సాధ్యమైనంత వరకు. తప్పకుండా పేద ప్రజలు కానీ ఎవరు వచ్చినా నేను రెస్పాండ్ అవుతా. మాకు పోటీ ఎవరు లేరండి. ఎవరు లేరండి. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి తప్పకుండా హై మెజార్టీతో ప్రజలకు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలి 500 acresలో, అదొకటి. మళ్ళీ స్కై వాక్ కావాలి మనకి. గౌరవ ముఖ్యమంత్రి గారికి మొన్న కొంత ఏరియాకి స్కై వాక్ తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. కాబట్టి గత ప్రభుత్వాలు ఎవరు చేయలేదు. ముఖ్యమంత్రి గారు 100 రోజుల పాలనలోనే స్కై వాక్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చిందంటే మామూలు విషయం కాదు. ఇంకా కూడా అభివృద్ధి చేస్తారు. మొన్ననే కదా వచ్చిండ్రు, ఎందుకు తొందరపడుతుంది. తప్పకుండా అభివృద్ధిలో అన్నిట్లో ముందు ఉంటుంది మల్కాజిగిరి. ఎందుకంటే హిస్టరీలో రికార్డు కాబట్టి మల్కాజిగిరి. తప్పకుండా దీన్ని అభివృద్ధి చేస్తారు సీఎం గారు. మీరేం టెన్షన్ పడకండి. హై మెజార్టీతో విన్ అవుతున్నాం. రేపు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి గారి ఆశీస్సులతోటి
ఈ రోజు సునీత మహేందర్ రెడ్డి గారిని మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టారు. గతంలో వాళ్ళ యొక్క సేవాభావాలను గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి అభ్యర్థిని సునీత మహేందర్ రెడ్డి గారిని మల్కాజ్గిరికి పంపించినందుకు ఈ రోజు మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కార్యకర్తలు నాయకులు అత్యంత ఉత్సాహంతో గత అసెంబ్లీలో ఎన్నికలు జరిగినటువంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా పెద్ద మెజారిటీ తోటి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి వాళ్ళు కదం దొక్కుతున్నారు. కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశాం. ఈ 40 రోజులు కష్టపడి మీరు పనిచేయండి. మీ గౌరవాన్ని, మీ ప్రతిష్టని, అదేవిధంగా మల్కాజ్గిరి నియోజకవర్గ యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసే బాధ్యత సునీత మహేందర్ రెడ్డి గారు తీసుకుంటుంది. స్థానిక నాయకత్వం యొక్క సహాయ సహకారాలతోటి గతంలో మిగిలిపోయినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా, ఏదైతే విశ్వనగరం అని చెప్పుకుంటున్నామో అన్ని సదుపాయాలు కలిగినటువంటి పట్టణంగా మొన్ననే మీరు చూశారు. మూసీ నదికి ప్రక్షాళన కోసం ఈరోజు జైకా నుంచి నిధులు తీసుకొస్తున్నాం. అదేవిధంగా మీ ఫ్లైఓవర్, స్కై ఓవర్స్ కోసం ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని ఒప్పించి తీసుకొచ్చారు. అదేవిధంగా మెట్రో రైలు కావచ్చు, అదేవిధంగా మల్టీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అన్నిటినీ కూడా సాధించుకునే శక్తి సామర్థ్యం కలిగినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి చేతిలో ఉంది. కాబట్టి వాటన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలంటే మీరు చేయాల్సింది సునీత మహేందర్ రెడ్డి గారిని పెద్ద మొత్తంలో పెద్ద మెజారిటీతో గెలిపించమని చెప్పి ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు.